ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇంట్లో చేసుకునే స్టైల్ కాబట్టి మనం వేసుకున్నామండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యాప్సికమ్, కొంచెం పుదీనా లీవ్స్ కూడా అండి. కొంచెం ఫ్రై చేసుకున్నామండి. అలాగే కరివేపాకు కూడా కలిపి, అల్లం పేస్ట్ కొద్దిగా, ఇలా కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నామండి. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు పాలగడ్డ వేసుకున్నాం. ఎగ్స్ ఫ్రై అయ్యాక పసుపు పొడి, కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. మేము కొంచెం చిల్లీ వేసాము, క్యాప్సికమ్ వేసాము, వేయలేదు. ఇప్పుడు సాల్ట్ తగినంత, రైస్ పెట్టి వేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా కలబెట్టుకున్నాం. మిక్స్లో వెళ్ళాం కదా, సాల్ట్ అంతా మిక్స్ అవ్వాలి కదా. ఈలోపు ఫస్ట్లో మనం చూపించాం కదా రైస్, బాగా ఆరబెట్టుకోండి. అంత లోపల ఆరిపోతుంది కాబట్టి ఎగ్స్ అంతా ఫ్రై అయ్యేలోపు రైస్ వేసుకొని టాస్ చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకొని. ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మసాలా అవన్నీ ఏమవుతుంది, కావాలంటే వేసుకోవచ్చు, కానీ నా స్టైల్లో మేము చేసుకుంటామండి. ఇప్పుడు మసాలా బాగా పట్టిందండి. ఇప్పుడు రైస్ వేసుకుంటాం. మీరు కావాలంటే పెప్పర్ పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవచ్చు. ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా కలబెట్టుకోండి. అంతే అండి, ఫ్రైడ్ రైస్ రెడీ. కొత్తిమీర చల్లుకుందాం. హాట్గా సర్వ్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ రెడీ అండి.